హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రియేషన్ ట్రావెలర్. మీరు చూస్తున్నారు కాళికామాత టెంపుల్. ఇది వచ్చేసి ఫలక్నుమా రైల్వే స్టేషన్ పక్కన ఉందన్నమాట. దానికి ఆపోజిట్లో శ్మశాన వాటిక ఉంది, నియర్ బై చంద్రాయన్ గుట్ట అంటారు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఎవరికైతే సమస్యలతో బాధపడుతూ జాబు లేని వాళ్ళు, ఇంటి సమస్యలు మరియు ప్రేమ సమస్యలు, ఇంకా చాలా వివిధ రకాల సమస్యలు ఉంటాయి కదా, ఎవరు చెప్పుకోలేని బాధలు కూడా అమ్మవారితో చెప్పుకొని సమస్యను తీర్చుకోండి అనమాట. ఈరోజు అమావాస్య కాబట్టి ఈ యొక్క ఆలయానికి దయచేసి అందరూ వచ్చేసి దర్శనం చేసుకోండి. అమ్మవారిని కోరికలు కోరండి. అమ్మా నువ్వే దిక్కు అనేసి మనకి కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసి అమ్మవారిని అయితే మీదకి తెచ్చుకొని మీతో మాట్లాడుతున్నట్టుగా చేసుకోండి. అమ్మవారిని కరెక్ట్గా ధ్యానిస్తే మీకు వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి అనమాట. ఆ వైబ్రేషన్స్ వచ్చినాయంటే అమ్మవారు మీ పైకి వస్తుంది అని అర్థం, మీ మాట వింటుంది అని అర్థం చేసుకోవాలి. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే 10 ఆలోచనలకు పుట్టుకొచ్చే ఆలోచననే ఒకే ఆలోచన ఉంటాయన్నమాట. మనము వైబ్రేషన్స్ రావడానికి కారణం ఏంటంటే, మనము అమ్మవారిని ధ్యానిస్తున్నప్పుడు 10 ఆలోచనలు వస్తాయి. ఆ 10 ఆలోచనల్లో ఒక ఆలోచన మాత్రమే అమ్మవారిని ధ్యానిస్తుందన్నమాట. అన్ని ఆలోచనల్లో ఒక ఆలోచన పెట్టుకొని మిగతా అన్ని కొట్టి పారేసేయాలి. ఆ విధంగా అమ్మవారిని మనము మీది తెప్పించుకొని మాట్లాడుతున్నట్టుగా చేసుకోవాలి. అమ్మవారితో మాట్లాడుతూ మన కోరికలను అమ్మవారు చెప్తూ కోరికలను నెరవేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందన్నమాట. ఇక్కడ వచ్చి మాత్రం అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి అలంకరణ, అమ్మవారి రూపం ఎలా ఉందో చూసి నచ్చితే జై కాళీమాత అనేసి టైప్ చేసి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.